భారీ ఎత్తున తయారు చేయడం, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు భారీ ఎత్తున తయారు చేయడం. ఇది ప్రస్తుతం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఇచ్చిన ఆదేశాలు. ఇది ఎక్స్పోజ్ చేసుకుంటాడు. తన దేశంలో తినటానికి తిండికి అల్లాడి సచ్చేవాళ్ళు లక్షల మంది, అట్లాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విలవిల్లాడేవాళ్ళు లక్షల మంది. ఆ దేశం నుంచి వేరే దేశం వెళ్ళి బతకడానికి అవకాశం లేదు. ఓ రకంగా బావిలో కప్పల్లాగా మార్చేసినటువంటి పరిస్థితి. ఇంకా చైనా బెటరు, రష్యా బెటరు, వాళ్ళ దేశస్తులు ఇతర దేశాలకు కూడా వెళ్ళి బతకగలరు. కానీ ఉత్తర కొరియా వాడికి ఎక్కడికి పోయే అవకాశం లేదు. అక్కడికి ఎవరిని కూడా రానియడు. వచ్చిన గవర్నమెంట్ సెక్యూరిటీ మధ్యనే తిరగాలి, వెనక్కి వచ్చేయాలి. అలాంటి పరిస్థితుల్లో ఉత్తర కొరియాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. వాళ్ళని ఏదో ఒకటి సెంటిమెంటల్గా రైట్ చేయాలి. ప్రజాగ్రహం ఆ మధ్యన పెరిగి తిరుగుబాట్లకు సిద్ధమవుతున్నప్పుడు కొంతమందిని చంపేశాడు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మళ్ళీ ఆయుధాలు, ఎవడో ఏదో చేస్తాడని. వాడి మీదకి వెళ్ళి ఎవడు యుద్ధం చేయాలి, ఏం చేసుకోవాలి? దక్షిణ కొరియాని చూపెట్టేవాడు, అమెరికాని చూపెట్టేవాడు, వాళ్ళిద్దరికి దాని మీదకి వెళ్ళి ఏం చేయాలి? ఏముందని వాడి దగ్గర చేయాలి? కిమ్ అనేటటువంటి ఒక నియంతని ఇప్పటికి కూడా ఒక గొప్ప యోధుడిగా చూపించేటటువంటి వామపక్ష భావజాలికుల మేధావిత్వం సాక్షిగా అలాంటి దరిద్రులు ఈ ప్రపంచంలో ఇంకా ఉన్నారు.